నువ్వు మొయ్యాలనంత సంపాదించినా నిన్ను మోసే నలుగురిని సంపాదించుకోలేనప్పుడు నీకంటే పేదవాడు ఉండడు. ఒక చెడ్డవాడు మంచివాడుగా మారకపోయినా ఈ సమాజానికి ఎటువంటి నష్టం ఉండదు. కానీ ఒక మంచివాడు చెడ్డవాడిగా మారితే మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ఆపదలో ఉన్నప్పుడు అవసరాన్ని, బాధలో ఉన్నప్పుడు మనసుని తెలుసుకున్నవాడే నిజమైన స్నేహితుడు. నీ గురించి నువ్వు తెలుసుకుంటే బాగుపడతావు. పక్కోడిని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే నీ పతనానికి నువ్వే కారకుడివి అవుతావు. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని కష్టపెట్టరు. ప్రేమ విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని వదులుకోరు. ఎదుటి వారికి గౌరవం ఇవ్వకుండా మనం గౌరవం ఆశించటం ఖచ్చితంగా అవివేకమే అవుతుంది. ఆలోచన అవసరం మేరకే ఉండాలి. మాటపై నియంత్రణలో ఉండాలి. ఇది అలవాటు చేసుకుంటే మనిషికి శాంతి, మనసుకు విశ్రాంతి.